హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవ్యస్ కిచెన్. ఇవాల్టి మన వీడియోలో అమ్మమ్మల కాలం నాటి పూర్వకాలపు పద్ధతిలో చేపల పులుసు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఈ అమ్మమ్మలు, నానమ్మలు చేసే చేపల పులుసు టేస్ట్ మనం ఎంత చేసినా, ఎన్ని విధాలుగా చేసినా కూడా ఆ టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది కదండీ! అలాంటి చేపల పులుసు ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఈ చేపల పులుసు పూర్తిగా చల్లారిపోయాక వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆ టేస్టే చాలా బాగుంటుంది. ఈ చేపల పులుసు ఒకసారి టేస్ట్ చేశారనుకో మీరెప్పుడు చేపల పులుసు చేసినా ఈ విధంగానే తయారు చేసుకుంటారు. అలాంటి చేపల పులుసు తయారు చేయడానికి 1 కేజీ బొచ్చు చేప ముక్కలు తీసుకొని శుభ్రంగా సాల్టు, పసుపు వేసుకొని నీట్‌గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చేపల పులుసులో మసాలా తయారు చేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, అర ఇంచు అల్లం ముక్క, ఒక ఎల్లుల్లిపాయ రెక్కలు మొత్తం తీసుకొని వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని మెత్తగా పేస్ట్‌గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పులుసు కోసం 100 గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకొని 2, 3 సార్లు కడుక్కొని నీళ్లు వేసుకొని నానబెట్టుకొని చింతపండు రసాన్ని తీసుకోవాలి. 1 లీటర్ వరకు చింతపండు రసాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చేపల పులుసు మట్టి పాత్రలో చేస్తే చాలా బాగుంటుంది. మీ దగ్గర మట్టి పాత్ర లేకపోతే మీరు ఏ గిన్నెలో అయితే చేపల పులుసు చేసుకుంటారో అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టించుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్‌ని, 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం, 2 టేబుల్ స్పూన్స్ వరకు కల్లుప్పు, మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. పావు టేబుల్ స్పూన్ పసుపు, 4 బెండకాయలు, 6 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మనం ముందుగా తీసి పెట్టించుకున్న చింతపండు రసాన్నంతటిని వేసుకొని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఉప్పు, కారం, మసాలాల్లో మొత్తం చింతపండు రసం అంతా కలిసేటట్టు కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి శుభ్రం చేసి పెట్టించుకున్న చేప ముక్కలను మొత్తం అన్నిటిని వేసుకోవాలి. చేప ముక్కలు వేసుకొని ఒకదాని మీద ఒకటి లేకుండా మొత్తం అంతా పరుచుకోవాలి. కొంచెం వెడల్పుగా ఉన్న దాకా తీసుకుంటే గనక చేప ముక్కలు ఒకదానికొకటి ఉండకుండా అన్నీ కరెక్ట్‌గా సరిపోతాయి. ఇలా చేప ముక్కలన్నీ వేసుకున్నాక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మొత్తం అంతటిని కలుపుకోవాలి. మీకు అవసరం అనుకుంటే పులుసు సరిపోకపోతే గనక ఒక అరకప్పు వరకు వాటర్ కూడా వేసుకొని గరిటెతో గానీ, చేత్తో గానీ మొత్తం అంతా పులుసులో ముక్కలు ములిగేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న గిన్నెని తీసుకొని వెళ్లి స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్‌లో 5 నిమిషాలు ఉడికిపోయాక పొంగు వస్తుంది కదా! అలా పొంగుతున్నప్పుడు స్టవ్‌ని సిమ్‌లో ఉంచుకోవాలి. సిమ్‌లో ఉంచుకొని ఒక 20 నిమిషాల పాటు చేపల పులుసునంతటిని దగ్గరికయ్యేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు మరగనివ్వాలి. 20 నిమిషాల తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను వేసిన 1 కేజీ చేపల ముక్కలకి నేను వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కరెక్ట్‌గా సరిపోయినాయి. సాల్ట్ కూడా ఎక్కడ ఏమీ తగ్గలేదు. మొత్తం అంతా చాలా బాగా సరిపోయింది. ఈ విధంగా 20 నిమిషాల పాటు ఉడికించుకున్నాక ఆయిల్ పైకి తేలిపోయాక చివరగా సన్నగా కట్ చేసి పెట్టించుకున్న కొత్తిమీర తరుగును ఒక పావు కప్పు వరకు వేసుకొని ఒక్కసారి ఒక పొంగు పొంగేంత వరకు ఉడికిపోయాక స్టవ్ ఆపేయాలి. ఇలా స్టవ్ ఆపేసి ఈ పులుసునంతటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత తింటేనే ఈ చేపల పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ చేపల పులుసు మీరు కూడా ఒకసారి చేపల పులుసుని ఈ విధంగా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైమ్ నా వీడియోలు చూస్తున్నట్లయితే భవ్యస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని ఫాలో చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.